ఫ్రెండ్స్, లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా పెరిగిన సెక్టర్స్లో డిఫెన్స్ సెక్టర్ కూడా ఒకటి. ఒప్పుకుంటారా లేదా? నౌ అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఈ ఇండియన్ డిఫెన్స్ సెక్టర్ పరంగా ఒక ఇన్వెస్టర్కి ఇంకేమైనా అప్సైడ్ మూవ్ ఉందనుకుంటున్నారా? లేక నెక్స్ట్ 5 years తాలూకా గ్రోత్ స్టోరీని కూడా మొత్తం డిస్కౌంట్ చేసేసింది అని అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ స్టాక్స్ వైపు చూడడం వేస్ట్ అనుకుంటున్నారా? లేక పర్వాలేదు చూసుకోవచ్చు అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ వీడియోలో డిఫెన్స్ సెక్టర్ తాలూకా నెక్స్ట్ 15 years తాలూకా గ్రోత్ స్టోరీ గురించి ఎక్స్పర్ట్స్ రిపోర్ట్స్ నుంచి డీకోడ్ చేసుకొని అనాలిసిస్ ద్వారా మీకు షేర్ చేస్తానండి. నెక్స్ట్ 5 years కాదు, నెక్స్ట్ 10 years కాదు, నెక్స్ట్ 15 years తాలూకా గ్రోత్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత మీరే డిసైడ్ చేసేసుకోవచ్చు ఈ డిఫెన్స్ స్టాక్లో ఇప్పుడు ఆపర్చునిటీ ఉందా, లేక డిప్ కోసం వెయిట్ చేయడం మంచిదా, లేక ఇది మొమెంటమ్ స్టాక్, గ్రోత్ స్టాక్సా ఏంటి అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుందండి. అండ్ ఈ వీడియో మధ్యలో ఈ టేబుల్ని చూపిస్తాను. డిఫెన్స్ అనేది చాలా వాస్ట్ సబ్జెక్ట్ అండి. ఆ డిఫెన్స్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి, సబ్ వర్క్స్ ఉంటాయి, అండ్ వాటిని హ్యాండిల్ చేస్తున్న కంపెనీస్ డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. అంటే నేను చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు ఫైటర్ జెట్స్ తాలూకు ఆర్డర్ ఒకటి వస్తుంది అనే స్పెక్యులేషన్ వస్తే అన్ని స్టాక్స్ దానికి రియాక్ట్ అవ్వవు, ఎందుకంటే అన్ని స్టాక్స్ దానికి సంబంధం లేదు. సో ఈ ఫైటర్ జెట్స్ మీద డిపెండ్ అయిన స్టాక్స్ ఏంటి అనేది మీకు ఇక్కడ తెలిసిపోతూ ఉంటుంది. అలాగే మిజైల్స్ తాలూకా ఆర్డర్స్ ఏవైనా వస్తే ఆ మిజైల్స్ తయారు చేసే స్టాక్స్ ఏంటి అనేది మీకు ఇక్కడ తెలిసిపోతుంది. అదే కంపెనీస్ ఏంటి అనేది ఇక్కడ తెలిసిపోతూ ఉంటుంది. సో ఈ స్టాక్స్ లిస్ట్, ఈ టేబుల్ ఏదైతే ఉన్నదో చాలా యూజ్ అవుతుందండి మీకు. ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మనకి రూపాయి తెలుగు అఫీషియల్ అని చెప్పి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నామండి. బట్ బీవేర్, మీరు చాలా జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, ఫేక్ ఛానల్స్ చాలా పెడుతూ ఉంటారు అనమాట. అఫ్కోర్స్ ఇప్పుడు చాలా చిన్న ఛానల్ కాబట్టి దీని పేరు మీద ఫేక్ ఛానల్ రాకపోవచ్చు, బట్ ఇన్ ఫ్యూచర్ మేబీ దీని మీద కూడా ఒక ఫేక్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో బోల్డ్ స్కామ్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయండి. సో అందుకనే మీరు ఎప్పుడైనా సరే మన రూపాయి తెలుగు ఛానల్ పరంగా చెప్తున్నాను, ఎప్పుడైనా సరే మన ఈ జెన్యూన్ ఛానల్లోనే ఉన్నారా లేదా అనేది చూసుకుంటూ ఉండండి. సో మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మన ఈ రూపాయి తెలుగు అఫీషియల్ టెలిగ్రామ్ తాలూకా జాయిన్ లింక్ పెడుతున్నానండి. దాని ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. సో స్టార్ట్ చేద్దాం ఈ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాయి తెలుగు. మన ఈ ఛానల్ మీరు కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. అండ్ మమ్మల్ని మీరు సపోర్ట్ చేయడానికి మా ద్వారా మీ ఫైర్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మా రెఫరల్ లింక్ ఉన్నదండి. ఆ లింక్ ద్వారా మాత్రమే ఓపెన్ చేసి అది యూజ్ చేసుకుంటూ ఉండండి. వీడియోలోకి వెళ్ళకముందు ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి. రైట్, ఈ సన్ రైజ్ సెక్టర్స్ వీడియో సిరీస్ లో లాస్ట్ వీడియోలో ఏం మాట్లాడుకున్నాం, మనం ఒక 6 సెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఎందుకు వాటిని సన్ రైజ్ సెక్టర్స్ అనాల్సి వచ్చింది, నెక్స్ట్ 5 years 10 years లో ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయి అనేది డీకోడ్ చేసుకోవడానికి ట్రై చేసాం మనం. ఈ వీడియోలో ఈ డిఫెన్స్ సెక్టర్ని ఒక సన్ రైజ్ సెక్టర్లా ట్రీట్ చేస్తున్నాం మనం. ఇక్కడ వరకు పెరిగింది ఒక కొంత అయితే, ఇక్కడ నుంచి ఇంకా అన్ఫోల్డ్ చేయాల్సింది చాలా ఎక్కువ ఉన్నదనమాట. అలా ఎందుకు అనాల్సి వచ్చింది అనేది మీకు వీడియోలో తెలుస్తుంది. ఈ డిఫెన్స్ కోసం మాత్రమే ఒక స్పెషల్ వీడియో అవసరమా అనిపించవచ్చు మీకు ఇప్పుడు. అది కూడా ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుందండి. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామండి. ఇది TPCR 2025 అని చెప్పి టెక్నాలజీ పర్స్పెక్టివ్ అండ్ క్యాపబిలిటీ రోడ్ మ్యాప్ 2025 తాలూకా డాక్యుమెంట్ నుంచి ఇన్క్రెడ్ రీసెర్చ్ వాళ్ళు తయారు చేసిన డేటా గురించి మాట్లాడుకుంటున్నామండి. ఇన్క్రెడ్ రీసెర్చ్ వాళ్ళు తయారు చేసిన డేటా ఇది. నా ఇక్కడ మీరు బాగా గమనిస్తే TPCR 2025, TPCR 2018 అంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ TPCR అనేది ఇండియన్ ఆర్మీ అని, నేవీ అని, ఎయిర్ ఫోర్స్ అని వాళ్ళ షాపింగ్ లిస్ట్ అనుకోవచ్చు. అంటే నెక్స్ట్ 10 to 15 years లో వాళ్ళకి ఏం కావాలి, ఏమైనా కొత్త వెపన్స్ కావాలా వద్దా, కొత్త సిస్టమ్స్ ఏమైనా కావాలా, కొత్త టెక్నాలజీస్ డెవలప్ చేయాలనుకుంటున్నారా అనేది ఇక్కడ రాస్తారనమాట. సో సింపుల్గా చెప్పాలంటే, మా దగ్గర ఈ వెపన్ ఉంది, దానికి ఈ అప్గ్రేడ్ కావాలి, లేక ఫ్యూచర్లో ఇలాంటి వార్ రావచ్చు, దానికి మేము ప్రిపేర్ అవ్వడానికి మాకు ఈ టెక్నాలజీ కావాలి అని గవర్నమెంట్ ఇండస్ట్రీకి చెప్తుంది. అదేనా లేదా? సో 2018లో వీళ్ళు ఇలాంటి లిస్ట్ రాశారు. ఇందులో 221 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 2025లో 457 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. అంటే డైరెక్ట్గా 100% జంప్ అయినట్టే. ఒక్క మాటలో చెప్పాలంటే, మన డిఫెన్స్ ఫోర్సెస్ 2018తో పోలిస్తే ఇప్పుడు డబుల్ సిస్టమ్స్ని కొనాలి ఆర్ డెవలప్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారనమాట. సో ఇది డిఫెన్స్ సెక్టర్లో ఎంత పెద్ద ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుందో మీరే ఊహించుకోండి. ఇది ఇప్పుడు క్రియేట్ చేసిన 2025లో క్రియేట్ చేసిన డాక్యుమెంట్. అంటే ఎంత ఆపర్చునిటీ ఉందో మీరు ఆలోచించుకోండి. నా ఇంకొంచెం డీప్గా వెళ్తే మనం ఎక్కడ ఏం ఫోకస్ చేయాలి అనేది ఇక్కడ తెలుస్తుందండి. ఇక్కడ యాక్చువల్ గేమ్ స్టార్ట్ అవుతుంది. సైబర్ సిస్టమ్స్ అని, ఎలక్ట్రానిక్స్ అని, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అని, వీటిలో 82 ప్రాజెక్ట్స్ మాత్రమే ముందు ఉండేవి. బట్ ఇప్పుడు 224 ప్రాజెక్ట్స్ అండి. అంటే ఎంత జంప్ ఉందో మీరే ఆలోచించండి. డిజిటల్ వార్ఫేర్స్ అని, రాడార్స్ అని, AI అని, సైబర్ సెక్యూరిటీ అని, జామర్స్ అని, ఇలాంటి విషయాల మీదకి షిఫ్ట్ అవుతున్నారు. గవర్నమెంట్ కూడా ఇలాంటి విషయాల మీద అప్గ్రేడేషన్ అడుగుతుంది. సో ఒకసారి ఆలోచించండి మీరు, రీసెంట్ డేస్లో ఆర్మీ ఫైటర్స్ గుంపుగా వెళ్ళి బార్డర్లో ఫైట్ చేయడం, లేక ట్యాంకర్స్లో వెళ్ళి దగ్గర బాంబ్స్ వేయడం, ఇలాంటివి ఎప్పుడైనా చూసారా, లేక న్యూస్లో విన్నారా? ఇండియా గురించి కాదండి, గ్లోబల్గా ఇన్ని వార్స్ అవుతున్నాయి, ఇన్ని అటాక్స్ అవుతున్నాయి, ఇలా ట్యాంకర్స్ అని ఇలా ఎప్పుడైనా విన్నారా మీరు? లేదు కదా. ఇప్పుడు అంతా జెట్స్తోనే జుయ్యని వెళ్ళడం, బాంబులు వేసుకోవడం, వచ్చేయడం. లేదంటే అక్కడి నుంచి ఏవైనా మనకి అటాక్ అయ్యే మిజైల్స్ ఏవైనా వస్తుంటే ఆ మిజైల్స్ని మనం ముందే కనిపెట్టి ఆపడం, లేదంటే వాటిని ఆ మిజైల్స్ని కూడా అటాక్ చేయడం, ఇలాగే జరుగుతుంది కదా అంతా.
సో ఇప్పుడంతా ఏంటంటే జెట్స్తో అండ్ అంతకన్నా ఎక్కువ లాంగ్ రేంజ్ మిజైల్స్తో అన్మ్యాన్డ్ డ్రోన్స్తో ఇలాంటివి యూజ్ చేసుకునే యుద్ధాలు చేస్తున్నారు కదా. సో ఆ డిఫరెన్స్ మీకు ఇక్కడ కూడా తెలిసిపోతుంది. స్పేస్ సిస్టమ్స్ పరంగా చూసుకుంటే 2018లో 4 ప్రాజెక్ట్స్ మాత్రమే దానికి డెడికేట్ చేస్తే ఇప్పుడు 33 ప్రాజెక్ట్స్ అడుగుతున్నారండి. అంటే ఇప్పుడు శాటిలైట్స్ అని, స్పేస్ బేస్డ్ డిఫెన్స్ అని, మిజైల్ వార్నింగ్ సిస్టమ్స్ అని వీటి మీద చాలా ఇన్వెస్ట్ చేస్తారనమాట. అండ్ వెపన్స్ అని, మ్యూనిషన్స్ అని, అంటే బుల్లెట్స్ అని, గన్స్ అని ఇలాంటివన్నీ చూస్తే 57 నుంచి 93కి పెరిగింది. అండ్ ఇది ఎక్కువ పెరగడం కాదు కదా, అంటే అంత అగ్రెసివ్గా లేదనమాట. ఎందుకంటే ఈ గన్స్ అని, మిజైల్స్ అని వీటికన్నా ఇందాక మనం మాట్లాడుకున్న ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వీటి మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు గవర్నమెంట్ అయినా ఎవరైనా. అండ్ దట్ ఈస్ రీజనబుల్. అండ్ ఇంకొకటి లైక్ మెటీరియల్స్ అని, స్ట్రక్చర్స్ అని, మ్యానుఫ్యాక్చరింగ్ అని వీటి మీద ఇంపార్టెన్స్ తగ్గుతుందండి. బేసిక్ బాడీల స్ట్రక్చర్స్ మీద వీటి మీద ఇంపార్టెన్స్ తగ్గుతుంది. ఇది 78 ప్రాజెక్ట్స్ నుంచి 51 ప్రాజెక్ట్స్ తగ్గిపోయింది. అండ్ ఫైనల్గా మీకు ఇంకొక డేటా పాయింట్ తెలియాలండి, ఇక్కడ జాగ్రత్తగా వినండి. కేటగిరీ అనాలిసిస్ వైపు చూస్తే 49% ఈ సైబర్ సిస్టమ్స్ అని, ఎలక్ట్రానిక్స్ అని, ఈడబ్ల్యూ అని వీటి మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారండి. సో ఫ్యూచర్ తాలూకా ఇండియన్ డిఫెన్స్ అంతా డిజిటల్, నెట్వర్క్డ్, ఎలక్ట్రానిక్ ఫోకస్డ్గానే వెళ్ళబోతుంది అనేది మనకు అర్థమైపోయింది. అండ్ నౌ ఇంపార్టెంట్ థింగ్, ఈ మెట్రిక్ కూడా మీరు జాగ్రత్తగా చూడాలి. ప్లాట్ఫామ్ అని, సబ్ సిస్టమ్స్ అని అంటారు. అంటే ప్లాట్ఫామ్ ఇన్ ద సెన్స్ ఒక కార్ని తయారు చేయడం లాంటిది. సబ్ సిస్టమ్ ఇన్ ద సెన్స్ ఆ కార్లో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ని కూడా వేరేగా తయారు చేయడం లాంటిది. అంటే ముందు ఎలా జరిగేది, ఫుల్గా రెడీగా ఉన్న ప్లేన్స్, షిప్స్, ట్యాంక్స్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసేదన్నమాట. దానికి కావాల్సిన పార్ట్స్ అన్ని వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు 2025లో ఈ సబ్ సిస్టమ్స్ ఏదైతే ఉన్నదో 86.9% కాన్సన్ట్రేషన్ అంతా దీని మీదే ఉన్నది. అంటే దాని అర్థం ఏంటి, డిఫెన్స్లో ఒక ఫైటర్ జెట్ అనేది ప్లాట్ఫామ్ అనుకుంటే ఈ నావిగేషన్ సిస్టమ్స్ అని, రాడార్ సిస్టమ్స్ అని, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అని, మిజైల్ టార్గెటింగ్ సిస్టమ్స్ అని ఇవన్నీ సబ్ సిస్టమ్స్. ఇప్పుడు హెచ్ఏఎల్లో మనకి 2 lakh తాలూకు ఆర్డర్స్ ఉన్నది అనుకున్నది ప్లాట్ఫామ్ సైడ్ అనమాట. అదే 13.1% అయితే సబ్ సిస్టమ్ సైడ్ ఇంకో 87% అలా కాన్సన్ట్రేషన్ అండి. అంటే ఈ చిన్నవి ఈ సబ్ సిస్టమ్స్ ఏదైతే ఉన్నదో ఇదే ఎక్కువ మెయిన్ పార్ట్ అవబోతుంది. మనం చిన్న పార్ట్స్ కూడా బయట నుంచి ఇంపోర్ట్ చేయడం మానేసి సొంతంగానే తయారు చేసుకునే ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. అర్థమైందా లేదా? నౌ ఈ ప్లాట్ఫామ్ అని, సబ్ సిస్టమ్ అని ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదా? ఎస్, అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ ఫోకస్ షిఫ్ట్ వల్ల డిఫెన్స్ ఇండస్ట్రీలో చాలా మందికి కొత్త ఆపర్చునిటీస్ వస్తాయండి. సో జస్ట్ హెచ్ఏఎల్ అని, బిఈఎల్ అని ఇలాంటి పెద్ద పేర్లే కాకుండా చిన్న ఎంఎస్ఎంఈస్ అని, స్టార్టప్స్ అని, నీష్ టెక్నాలజీ కంపెనీస్ అని వీటికి కూడా ఆపర్చునిటీస్ దొరుకుతూ ఉంటుందన్నమాట. దీనివల్ల డిఫెన్స్ ఈకో సిస్టమ్ ఇంకా వైడర్గా అండ్ కాంపిటేటివ్గా మారుతుంది. ఈ పెద్ద ఇంటిగ్రేటర్స్ ఎవరైతే ఉన్నారో ఎల్ఎన్టీ అని, హెచ్ఏఎల్ అని ఇలాంటి వాళ్ళు ఒక సిస్టమ్ ఆర్కిటెక్ట్ లా పనిచేసి వాళ్ళు ఒక పెద్ద మేజర్ టాస్క్ తీసుకొని దాన్ని సబ్ సిస్టమ్స్గా విడదీసి చిన్న వాళ్ళకి ఇస్తూ ఉంటారనమాట. అందుకనే ఈ టేబుల్ అండి. ఇప్పుడు సే ఫర్ సపోజ్ హెచ్ఏఎల్కి ఒక వర్క్ వచ్చినా సరే వాళ్ళు ఇంకా డిఫరెంట్ పార్టీషన్స్ చేసి చిన్న వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఆ పార్టీషన్స్ చేస్తున్నప్పుడు ఎలాంటి వర్క్స్ వస్తున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ అది డ్రోన్ తాలూకా చిన్న డ్రోన్స్ ఏమైనా తయారు చేస్తున్నారు అనుకోండి, ఐడియా ఫోర్స్ టెక్నాలజీ ఫోకస్ పెట్టొచ్చు మనం. అలాగే ఒక స్టార్టప్ కంపెనీ ఉంది, మేబీ రేపు దీని తాలూకా ప్రైవేట్ లిస్టింగ్ మనం చూడొచ్చు, లేదంటే ఐపీఓలోకి రావచ్చు. అలాగే వీటిని మెయింటైన్ చేస్తుంది ఎవరు, లైఫ్ టైం సపోర్ట్ ఇస్తుంది ఎవరు అనేది మీకు ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. సో మేబీ ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే మెయింటెనెన్స్ కూడా మనమే చేసుకోవాలి, దాని తాలూకా ఆర్డర్స్ రిలీజ్ చేస్తున్నాం అన్నారంటే ఈ స్టాక్స్ కొంచెం ఫోకస్లో ఉండొచ్చు. అదేంది లేదా? సో పార్ట్ 1 కంప్లీట్ చేసామండి. పార్ట్ 2కి వెళ్దాం. దానికన్నా ముందు ప్లీజ్ లైక్ చేశారా లేదా? కొంచెం మీకు కన్ఫ్యూజన్గా అనిపించవచ్చు ఈ వీడియో, లేదంటే బోర్ కొడుతూ ఉండొచ్చు, బట్ చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. డిఫెన్స్ ఈజ్ ది సెక్టర్. రైట్, మీరు అనవచ్చు ఇవన్నీ ఇప్పటికే చాలా వరకు ప్రైస్లో అప్రిషియేషన్ అది వచ్చేసింది కదా అని చెప్పి. ఎస్, మనం కొంతవరకు చాలానే చూసేసామండి, చాలా అప్రిషియేషన్ అయితే చూస్తాం. ఫ్యూచర్ ఏం జరగబోతుంది, ఎందుకంటే ఎప్పుడు ఏ న్యూస్ వచ్చినా సరే అది వెంటనే డిస్కౌంట్ అయిపోతూ ఉంటుంది కదా. బట్ కొత్తగా ఆర్డర్స్ వస్తూ ఉంటే ఇంకా అప్రిషియేషన్ అనేది వస్తూ ఉంటుందండి. అండ్ రీసెంట్గా అంటే సెప్టెంబర్లో ఈ డిఫెన్స్ రిలేటెడ్గా వచ్చిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది చూద్దాం. ఫస్ట్, ఒక 18 వెరైటీ ఆఫ్ డిఫెన్స్ ఇంపోర్ట్ కేటగిరీస్కి కస్టమ్ డ్యూటీ ఎగ్జామ్షన్స్ ఇస్తున్నట్టు ప్రకటించారండి. దీంట్లో మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ అని, మిజైల్స్ అని, అండర్ వాటర్ వెజల్స్ అని, డ్రోన్ బ్యాటరీస్ అని ఇవి కూడా ఉన్నాయి. సో మనం డొమెస్టిక్గా ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఎంతో కొంత బయట నుంచి ఏదో పార్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం కదా, అవి మనకు కొంచెం చీప్గా రాబోతున్నాయి. సో ప్రొక్యూర్మెంట్ తాలూకా ఫ్రిక్షన్ తగ్గుతుంది అండ్ వీళ్ళకి మార్జిన్స్ పెరుగుతూ ఉంటుంది అండ్ టైమ్లీ వీళ్ళు ఎగ్జిక్యూట్ కూడా చేసుకోగలుగుతారు అనమాట. సో అదొక మంచి అప్డేట్. నెక్స్ట్, సెకండ్, రీసెంట్గా జరిగిన కమాండర్స్ మీట్లో డిఫెన్స్ మినిస్టర్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ సుదర్శన్ చక్ర రోడ్ మ్యాప్ని అన్వీల్ చేశారండి. ఇదేంటంటే సర్చ్ తాలూకా రెడీనెస్ని పెంచడానికి అండ్ ఇండస్ట్రీని ఆపరేషనల్ నీడ్స్తో అలైన్ చేయడానికి ఒక స్ట్రాటజీలా పనికొస్తుంది అంటారు. అంటే సే ఫర్ సపోజ్ ఏదో వార్ వచ్చేలా ఉన్నదండి, ఇంకొక నెలలో లేదంటే ఇంకొక 6 నెలల్లో వార్ వచ్చేటట్టు ఉన్నది, మాకు ఈ ప్లేస్లో ఇన్ని డ్రోన్స్ కావాలి అని చెప్పి ఒక కంపెనీకి చెప్తారు. బట్ వాళ్ళు ఆ డ్రోన్స్ తయారు చేయడం మానేసి వేరే గన్స్ అని, బుల్లెట్స్ అని ఇలాంటివి ఏదో తయారు చేసుకుంటున్నారు అనుకోండి, ఆర్టిలరీ ఏదో తయారు చేసుకుంటూ ఉన్నారు అనుకోండి, మిస్ మ్యాచ్ వచ్చేస్తుంది కదా. అలాగేమీ రాకుండా ఈ ప్రాజెక్ట్ సుదర్శన్ చక్ర అనేది మొత్తం ఇంటిగ్రేట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. దీని స్పెసిఫిక్స్ అవన్నీ ఇంకా మనకి రావాల్సి ఉన్నదండి. ప్రస్తుతానికి ఒక కమిటీ ఆర్ ప్యానల్ని ఫామ్ చేశారు. ఇంకా ఒకలా చెప్పాలి అంటే
ఈ ప్రాజెక్ట్ సుదర్శన్ చక్ర అనేది ఇండియాలో ఒక డిజిటల్ డిఫెన్స్ షీల్డ్ క్రియేట్ చేయడానికి పనికొస్తుంది అంటారు. ఒక 360 degrees ప్రొటెక్షన్ ప్లాన్, అండ్ దీని తాలూకు బడ్జెట్ ఎంత తెలుసా? 4 lakh crore rupees. ఈ ప్రాజెక్ట్లో అంటే యాజ్ ఆఫ్ నౌ తెలిసిన వరకు ముఖ్యమైనవి ఏంటంటే ఎలక్ట్రానిక్ వార్ఫేర్, అది మనం ఆల్రెడీ చూసేసాం ఎలక్ట్రానిక్ సైడ్ ఎలాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనేది. 2 రాడార్స్ అని, సెన్సార్స్ అని, అది ల్యాండ్ అవ్వచ్చు, సీ అవ్వచ్చు, ఎయిర్ అవ్వచ్చు, అన్నిటిని కవర్ చేసే ప్లాన్లో ఉన్నారు. నెక్స్ట్ సైబర్ డిఫెన్స్, ఇది మెయిన్ అండి. హ్యాకర్స్ని బ్లాక్ చేయడం. ఫ్యూచర్లో జరగబోయే వార్స్ అనేది ఇప్పుడు ముందేంటి, జనాలు ఒకరినొకరు కత్తులతో పొడుచుకునేవారు, దాని తర్వాత గన్స్తో పేల్చుకునేవారు, దాని తర్వాత ట్యాంకర్స్ వెళ్ళేవి, ఇప్పుడు అన్ని జెట్స్ అని, లేదంటే మిజైల్స్ అని, డ్రోన్స్ అని ఇలా వెళ్తున్నాయి. ఫ్యూచర్లో సైబర్ అటాక్స్తో వార్స్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఆ సైబర్ డిఫెన్స్, అందులో కూడా మనం ఎక్కువ ఇంగ్రెస్ అవుతూ ఉండాలి. నెక్స్ట్ సెక్యూరిటీ, బ్యాటిల్ ఫీల్డ్ కమ్యూనికేషన్స్ అని, శాటిలైట్స్ అని, రేడియోస్ అని, అవి అండ్ ఏఐ అని ఇది ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. డ్రోన్ తాలూకా వార్ఫేర్ సిస్టమ్స్ అని, ఇలాంటి వాటిలో కూడా ఇంప్లిమెంట్ చేసే ప్లాన్లో ఉన్నారు. మళ్ళీ అదే అండి, ఈ టేబుల్ తాలూకా ఇంపార్టెన్స్ అదే. ఎక్కడెక్కడ ఇప్పుడు డ్రోన్స్ ఉన్నాయి, ఆ డ్రోన్స్లో ఏ స్టాక్స్ ఉన్నాయి అంటే ఏ కంపెనీస్ అందులో వర్క్ చేస్తూ ఉన్నాయి. అలాగే మనం ఇప్పుడు ఇందాక ఏం మాట్లాడుకున్నాం, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అనుకున్నాం. ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో సెన్సార్స్లో ఏ కంపెనీస్ ఉన్నాయి అనేది మీకు ఇక్కడ తెలుస్తూ ఉంటుందండి. అదే లేదా? సో మన టెలిగ్రామ్లోకి వచ్చి ఇది డౌన్లోడ్ చేసుకోండి. రైట్, ఇంకా కీ ఫ్యాక్టర్స్లో చెప్పాలంటే థర్డ్ ఫ్యాక్టర్, ఇది కన్ఫర్మ్ న్యూస్లో చెప్పలేను, బట్ ఒక పెద్ద రూమర్ అనుకోవచ్చు. అంటే ఈ రూమర్ ఏంటంటే సమ్ 2 lakh crore తాలూకా ఫైటర్ జెట్ ఎక్విజిషన్ జరగచ్చు అనే టాక్ వస్తుంది. మీరు అనొచ్చు, ఆల్రెడీ హెచ్ఏఎల్కి ఫైటర్ జెట్ గురించి మాట్లాడుకున్నాం కదా అని. హెచ్ఏఎల్కి తేజస్ ఫైటర్ తాలూకా జెట్ డీల్ వచ్చిందండి. తేజస్ కన్నా పెద్ద జెట్, అలాగే కాస్ట్ కూడా 4 to 5 times ఉండే రాఫెల్ జెట్. రాఫెల్ మీకు గుర్తుంది కదండి. ఇవి ప్రస్తుతానికి ఫ్రాన్స్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఈ జెట్స్ని. బట్ ఇప్పుడు 60% ఆఫ్ ద పార్ట్స్ మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయించుకుందాం అనే స్పెక్యులేషన్స్ వస్తున్నాయండి. అఫ్కోర్స్ ఆల్రెడీ కొన్ని డిఫెన్స్ స్టాక్స్ ఈ న్యూస్ మీద రియాక్ట్ అయిపోయి, బట్ అఫీషియల్ స్టేట్మెంట్స్ వస్తే ఇంకొంచెం పాజిటివ్గా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే కదా. ఫోర్త్, రోల్స్ రాయ్స్ అని చెప్పి, రోల్స్ రాయ్స్ అంటే అందరూ లగ్జరీ కారే అనుకుంటారు, బట్ వాళ్ళకి డిఫెన్స్ సైడ్ కూడా R&D ఉన్నది. ఎంతమంది తెలుసండి? వీళ్ళు ఈ రోల్స్ రాయ్స్ వాళ్ళు బెంగళూరులో ఒక పెద్ద క్యాపబిలిటీ సెంటర్ని ఓపెన్ చేసిందండి. ఇది మన ఇండియాలో ఇంకా ఎక్కువ గ్లోబల్ ఇంజనీరింగ్ వర్క్ జరుగుతుంది అనడానికి ఒక సిగ్నల్ అనమాట. ఇలాంటి కొత్త సిస్టమ్స్లో టెక్ ట్రాన్స్ఫర్ చాలా అవుతూ ఉండాలి, స్కిల్ బిల్డప్ చాలా ఎక్కువ అవుతూ ఉండాలి. సో అలాంటి వాటిలో కూడా మన ఇండియా ముందుకు వెళ్తుంది అనేది ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్లో వచ్చినట్టు. నెక్స్ట్ ఫిఫ్త్ మెయిన్ థింగ్, ఇప్పుడు మనం ఈ డిఫెన్స్ స్టాక్స్ పరంగా మాట్లాడుకున్నాం కదా, పెద్ద కంపెనీసే కాకుండా చిన్న కంపెనీస్ కూడా ఎక్కువ ఆర్డర్స్ వస్తుంటాయి. సో ఈ డిఫెన్స్ తాలూకు వాస్ట్నెస్ పెరుగుతుంది అనేది మనం మాట్లాడుకున్నాం. అలాగే ఇప్పటి వరకు లార్జ్ PSUs అని పెద్ద వాటికే ఎక్కువ ఆర్డర్స్ వచ్చేవి. బట్ ఇప్పుడు ప్రైవేట్ ప్లేయర్స్ కూడా లైక్ రిలయన్స్ అని, అదాని అని, L&T అని, ఇలాంటి వాళ్ళు కూడా ఎక్కువ ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆ ప్రైవేట్ వాటిలో చిన్న సబ్ సిస్టమ్స్ కూడా ఉండగలిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అదేవిధంగా చాలా వాస్ట్ అవబోతుందండి. నౌ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో ఎలాంటి ట్రెండ్స్ రావచ్చో ఏంటి అనేది చూద్దాం. FY25లో ఇండియా తాలూకా డిఫెన్స్ బడ్జెట్ 6.2 lakh crores అండి. అందులో 4.5 lakh crores శాలరీస్ అని, కరెంట్ ఎక్స్పెన్సెస్ అని వాటికే వెళ్ళిపోయింది. 1.7 lakh crores మాత్రమే కొత్త వెపన్స్ అన్ని టెక్ కోసం యూజ్ చేస్తుంది. గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే 2030కి 75% ఆఫ్ ద డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ మన డొమెస్టిక్ కంపెనీస్ నుంచే చేయాలని. సో ఇది ఇన్వెస్టర్స్కి చాలా పెద్ద ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుందండి. అండ్ మేబీ నెక్స్ట్ 15 yearsలో పర్ యానం 15 to 20 lakh crore తాలూకా బిజినెస్ చేసే ఇండస్ట్రీ కూడా అవ్వచ్చు ఇది. అందుకనే ఇప్పటికీ ఒక మంచి సెక్టర్లా తయారైనా ఇప్పుడు ఇంకా ఒక సన్ రైజ్ సెక్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు? వాస్ట్నెస్ పెరుగుతూ ఉన్నది, ఆపర్చునిటీస్ పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఏదైతే టెక్నాలజీ ఉన్నదో అంతకన్నా ఒక పెద్ద లీప్ వేయబోతున్నారు. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటూ ఉండండి మీరు. సో స్టాక్స్ అయితే ఇవన్నీ వెళ్ళి డైరెక్ట్గా కొనియండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. అదేవిధంగా ఎలాంటి అప్డేట్స్ వస్తాయి, ఎలాంటి స్టాక్స్ రియాక్ట్ అవ్వచ్చు అనేది మీరు ఇక్కడ చూస్తూ ఉండండి. అండ్ ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్లో మాట్లాడాల్సి వస్తే HDFC డిఫెన్స్ ఫండ్ అని ఒకటి ఉన్నది. వాళ్ళు ఈ డిఫెన్స్ థీమాటిక్ మ్యూచువల్ ఫండ్స్ని యాక్టివ్గా మేనేజ్ చేస్తున్నారండి. ఇంకా చెప్పాలి అంటే ఇండెక్స్ ఫండ్స్ కొన్ని ఉంటాయి. మోతిలాల్ ఒస్వాల్ నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ETF, ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం ఇది డైరెక్ట్గా ETFలో బై చేసుకోవచ్చు, సెల్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదండి. అంటే వెంటనే వెళ్ళి జంప్ చేస్తారా, లేక ఏమైనా డిప్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారా, లేక ఒక సైడ్ వేస్ మూవ్మెంట్ వచ్చిన తర్వాత బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తారా ఏంటి అనేది మీరు చూస్తూ ఉండండి. బట్ నన్ను అడిగితే మాత్రం డిఫెన్స్ స్టాక్స్ ఆర్ నాట్ ఓవర్. ఇంకా మంచి స్టీమ్ అయితే ఉన్నది. బట్ లాంగ్ టర్మ్ పరంగా ఆలోచిస్తే స్టీమ్ ఉంటుంది. మధ్యలో మేబీ ఏమైనా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు, దాని తర్వాత మళ్ళీ ఆర్డర్స్ ఏమైనా అప్డేట్స్ ఏమైనా వస్తే మళ్ళీ పెరగచ్చు. సో ఇలాంటి కొంచెం వాల్టైల్ మూమెంట్స్ అయితే ఉంటూ ఉంటాయండి. బట్ లాంగ్ టర్మ్ పరంగా మాట్లాడుకోవాలంటే మై పర్సనల్ ఒపీనియన్ ఈస్ డిఫెన్స్ స్టాక్స్ ఆర్ నాట్ అవుట్. ఇంకా మంచి స్టీమ్ అయితే ఉన్నది. మీరు కూడా ఒకసారి అనాలిసిస్ చేసుకోండి, మీ ఓన్ అనాలిసిస్ చేసుకోండి. అసలు చెప్తున్నా కదండి, ఇవేమి డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. స్టార్టింగ్లో మీ డిస్క్లైమర్ చూసే ఉంటారు కదా, మేము సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ కూడా కాదు. ఇవన్నీ మీకు ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్గా ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం ఇస్తున్నామండి. మీరు సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ని కలండి, లేదు అంటే మీ ఓన్ అనాలిసిస్ అనేది చేసుకుంటూ ఉండండి. ఓకే కదా. జై హింద్.